టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని గెలిపించాలని పట్టణంలో ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కురం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టభద్రుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వివిధ ఆఫీసుల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ముతూడ్ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్స్, ముతూడ్ ఫిన్ కార్నర్, కపిల్ చిట్ ఫండ్, వివిధ ప్రాంతాల్లో సింగరేణి స్కూల్ గ్రౌండ్ నందు పట్టభద్రుల ఓటర్లని కలిసి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగంట్ల మాధవరావు, ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్డి జానీపాషా, బొల్లం సూర్యం, చల్ల శ్రీనివాసరావు, గంధ సదానందం, ములుగునూరి రమేష్ గౌడ్, గుమ్మడి విద్యాసాగర్, దండు రామచంద్ర యాదవ్, పింగిలి నరేష్, మున్నాబాయ్, బొల్లిరాజు, మేకల శ్యామాదిక సాయి తదితరులు పాల్గొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, ఈ రెండింటిలో కూడా రిజల్ట్ రాలేదు. మూడో ప్రాధాన్యత ఓటు దగ్గరికి పోవాల్సి వచ్చింది. కాబట్టి సార్ ఎట్లా కాకుండా ఒక్కటే అండి, ఫస్ట్ నుంచే వరకు గెలిపించుకుంటే కనీసం నిరుద్యోగులకు ఏదైనా కొంచెం బెనిఫిట్ జరుగుతుంది. అన్నా అడగండి అమ్మాయి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ కాంగ్రెస్ సరిపడి ఎప్పుడు వచ్చాయండి? కుమార్ బాగానా? మర్చిపోకండి, ఇంకెవరు ఉన్నా మీ దాంట్లో ఓట్లు అయిపోయండి. కొద్దిగా ఆగండి, వెనకొస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.